గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అండ్ డిగ్నటరీస్. ఈరోజు మనం ఈ అకాడమిక్స్ డిస్కస్ చేద్దాం. సెప్టెంబర్ 5th అకాడమిక్స్ ఓపెన్ చేస్తున్నారంటే స్కూల్స్ అండ్ కాలేజెస్. సో కొన్ని వండర్ఫుల్ టిప్స్ యూజ్ చేస్తే అకాడమిక్స్లో మీరు పొటెన్షియల్గా ఉండొచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఐసైట్. ఈ ఐసైట్ అనేది వెరీ పవర్ఫుల్. ఐసైట్ అంటే కంటి చూపు. రియల్లీ ఇట్స్ ఎ వండర్ఫుల్ టూల్. వాట్ యూ కుడ్ సీ ఆన్ ద బోర్డ్ while teaching a teacher, that may be mathematics or science or any images or any diagrams, 100% it will execute to the brain. That's why while teaching a teacher could not see outside, could not disturb anybody. You should not apply any parallel thoughts inside the class. You have to focus the board, you have to focus your teacher. Then only the data will execute inside the brain very perfectly. It will store for a long time, so that executed information will explode inside the brain beyond many sound instructions. So that sound instructions could be lead to give you a great basics inside your brain, so that exploded information will go beyond research at one point. Then you shall touch maximum heights in the academics. సో నిజంగా వండర్ఫుల్ రిజల్ట్స్ చూస్తారు ఇలాంటి టిప్స్ యూజ్ చేస్తే. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది స్టూడెంట్స్ ఈవినింగ్ 4:30 to 6 టైంలో ట్యూషన్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. దట్స్ రాంగ్. ఈ 4:30 to 6 o'clock అది స్పోర్ట్స్ ఎంగేజ్ చేసే టైం. సో ఆ టైంలో మీరు గేమ్స్ బాగా అలసిపోయేలా ఆడండి. 6 o'clock గ్రౌండ్లో ఎక్కడున్నా సరే మీరు ఫ్రెష్ అప్ అయి ట్యూషన్స్ కానీ లేదంటే మీ స్టడీస్ రూమ్స్లో కానీ 6 to 8 PM బాగా ప్రాక్టీస్ చేయండి. రియల్లీ యూ కుడ్ సీ ద వండర్స్ ఇన్ అకాడమిక్స్ ఇఫ్ యూ ఫాలో దిస్ టెక్నిక్స్. సో కొందరు నిజంగా టీచర్స్ ఈవినింగ్ టైంలో బాగా ప్లే టైమ్స్లో, అది 4:30 to 6:30 టైమ్స్లో ట్యూషన్స్ ఎంగేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు సీరియస్గా వార్నింగ్ ఇవ్వండి. మీరు ఎక్కడైతే చూస్తారో ఆ టీచర్స్కి 6 తర్వాతనే వాళ్ళని ట్యూషన్స్ ఎంగేజ్ చేయాలా చూడండి. అంతేగాని ఎంతో వాల్యుబుల్ టైం ఈ స్టూడెంట్స్కి 4:30 to 6 o'clock అది స్పోర్ట్స్ మాత్రమే ఎంగేజ్ చేయాలి. సో ఈ స్పోర్ట్స్ ఎంగేజ్ చేసే వాళ్ళు అకాడమిక్స్లో మంచి టాపర్స్గా ఉంటారు. చేసి చూడండి. రియల్లీ కుడ్ సీ ద వెరీ బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ అకాడమిక్స్. సో ఎప్పుడైతే పిల్లలకు స్వేచ్ఛ దొరుకుతుందో వాళ్ళు బాగా క్రియేటివిటీ బ్రెయిన్ అనేది వాళ్ళలో ఇంప్రూవ్ అవుతుంది. స్వేచ్ఛ ఇచ్చి చూడండి, నిజంగా పిల్లలు వండర్ఫుల్గా తయారవుతారు. వండర్ఫుల్ కిడ్స్. సో వాళ్ళను ఎక్కడ టైట్ చేయాలో అక్కడే టైట్ చేయాలి. టైట్ షెడ్యూలింగ్తో మీరు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తారో సో చాలా వండర్స్ మీరు చూడగలరు. కొందరు పేరెంట్స్ బాగా అరుస్తూ ఉంటారు. ఈవినింగ్ 4:30కి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే హోంవర్క్ చేయి, ట్యూషన్కి పో అని రైజ్ అవుతూ ఉంటారు. దట్స్ రాంగ్ థింగ్. పిల్లలకు బాగా స్వేచ్ఛ ఇచ్చి చూడండి. మీరు ఒక అబ్దుల్ కలాంను, లేదంటే ఒక సివి రామన్ను, లేదంటే ఒక మెగాస్టార్ చిరంజీవిని చూడగలుగుతారు మీ పిల్లలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ అకాడమిక్స్.